హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీస్ కిచెన్. మైదా పిండి, గోధుమ పిండి ఉపయోగిస్తూ రోటీ, చపాతీ, పరోటాలు తినేవారి కోసం సమ్మర్లో వేడి చేయకుండా రాగి పిండితోటి మెత్తటి రోటీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ రాగి చపాతీలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1.5 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకుని 1/2 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఈ పిండిని 2 నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వాలి. పిండి పూర్తిగా చల్లారిపోకుండా చేతితో తాకే వేడికి వచ్చిన తర్వాత తడి చేతితోటి పిండిని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా తడి చేతులతోటి 4-5 నిమిషాల పాటు ఒత్తుతూ చేయడం వలన పిండి స్టిక్కీగా తయారయ్యి రోటీలు మెత్తగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ ముద్ద నుండి కొద్దిగా ముద్దను తీసుకుని రోటీలను ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం తడిగుడ్డ కప్పి ఉంచుకోవాలి. ఒక్కొక్క పిండి ముద్దను బాగా నీట్ చేసుకుని పొడి రాగి పిండిలోకి డిప్ చేసుకుని చపాతీలో రోల్ చేసుకోవాలి. ఈ రాగి రోటీల్ని చపాతీలు చేసినంత ఫాస్ట్గా చేసినట్లయితే విరిగిపోతాయి. వీటిని చాలా నెమ్మదిగా ఒత్తుతూ పొడి పిండిను ఎక్కువగా ఉపయోగిస్తూ రోల్ చేసుకోవాలి. రోల్ చేసిన చపాతీ నుండి పొడి క్లాత్ సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడి పిండిని తీసేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దను తీసుకున్న ప్రతిసారి పిండిని బాగా నీట్ చేసుకుంటూ వీలైనంత పల్చగా రోల్ చేసుకుని తీసుకోవాలి. రోల్ చేసుకున్న చపాతీల నుండి పొడి పిండిని తీసేసుకున్న తర్వాత వేడిగా ఉన్న పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి. ఈ రాగి రోటీల్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. అలాగే వాటర్లో ముంచిన క్లాత్ తోటి డిప్ చేసుకుంటూ చేయడం వల్ల పైన ఉండే పొడి పిండి పోతుంది. అలాగే రోటీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఒకవైపు 10-15 సెకండ్ల పాటు కాల్చుకున్న తర్వాత ఇలా చిన్న స్పాట్స్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని కాల్చుకోవాలి. ఈ టిప్స్ పాటించి కనుక ఈ రోటీలను ప్రిపేర్ చేసినట్లయితే పొంగుతూ మెత్తగా వస్తాయి. అలాగే వీటిని మీకు కావాలంటే ఆయిల్ వేసుకుని కూడా కాల్చుకోవచ్చు. ఇలా కాల్చుకున్న ఈ రోటీల్ని హాట్ బాక్స్లో కానీ లేదా పొడి క్లాత్లో చుట్టుకుని కానీ ఉంచుకున్నట్లయితే ఎన్ని గంటలైనా సరే సాఫ్ట్గా ఉంటాయి. ఈ టిప్స్ పాటించి కనుక రాగి రోటీలను ప్రిపేర్ చేసినట్లయితే మొదటిసారి చేస్తున్న వారైనా సరే చాలా మెత్తగా ఈ రోటీలను ప్రిపేర్ చేయగలరు. ఈ సింపుల్ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.